మనం నిన్న క్లాస్లో ట్రెడిషనల్ టెక్నిక్స్ కంప్లీట్ చేసినట్టు కదా. సో ట్రెడిషనల్ వాటిలో ఒకసారి డోర్ క్లోజ్ చేసి ఓకే. సో ఇప్పుడు సెషన్ ఏంటంటే మోడర్న్ టెక్నిక్స్ మాట్లాడు. సో బేసికలీ యాజ్ వి డిస్కస్ ఎర్లియర్ మనం ఏం మాట్లాడుతున్నామంటే క్యాపిటల్ బడ్జెటింగ్లో ఇది 2 టెక్నిక్స్ అనుకున్నాం కదా, ట్రెడిషనల్ మెథడ్స్, మోడర్న్ మెథడ్స్. ఆ ట్రెడిషనల్లో పే బ్యాక్, ఏఆర్ఆర్ రెండు అయిపోయినాయి. మోడర్న్ మెథడ్స్లో ఇప్పుడు ఈ 3 మాట్లాడాలి. ఏంటంటే ఎన్పివి, పిఐ, ఐఆర్ఆర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వింటే డిస్కౌంటింగ్ టెక్నిక్స్లో డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అన్నా లేదా మోడర్న్ టెక్నిక్స్ అన్నా మోడర్న్ మెథడ్స్ అన్నా అన్నీ ఒకటే. ఇందులో ఫస్ట్ మనకు వచ్చేది ఎన్పివి మెథడ్, దాని తర్వాత పిఐ మెథడ్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, లాస్ట్లో ఐఆర్ఆర్ వస్తుంది. వీటికి ఎక్స్టెన్షన్ ఇంకో 2 వస్తాయి, మాడిఫైడ్ ఎన్పివి అలాగే మాడిఫైడ్ ఐఆర్ఆర్, ఎంఐఆర్ఆర్ అని. సో యాజ్ ఆఫ్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండింటి గురించి మాట్లాడుకోము. మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ 3 మీదే ఉంటుంది, ఎన్పివి, పిఐ, ఐఆర్ఆర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పివి అంటే అర్థం ఏంటి? ఎన్పివి ఈజ్ నథింగ్ బట్ అమ్మ నెట్ ప్రజెంట్ వాల్యూ. సో ప్రజెంట్ వాల్యూ యొక్క నెట్ అనమాట. నెట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎడిషన్స్ కొన్ని సబ్ట్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఈ అన్ని ఎడిషన్స్ని అన్ని సబ్ట్రాక్షన్స్లో మైనస్ చేసిన తర్వాత మనకు వచ్చేది నెట్ రిజల్ట్. అర్థమైంది? సో ఇక్కడ అలాగే ప్రజెంట్ వాల్యూస్ కొన్ని ఉంటాయి, ఇన్ఫ్లోస్కి కొంత ప్రజెంట్ వాల్యూ ఉంటుంది, అలాగే అవుట్ఫ్లోస్కి కూడా ప్రజెంట్ వాల్యూ ఉంటుంది. ఈ రెండింటిని, ఇన్ఫ్లోస్ని అవుట్ఫ్లోస్ని ప్రజెంట్ వాల్యూ నెట్ చేస్తే మనకి ఎన్పివి అంటాం. ఈ ఎన్పివి రిజల్ట్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, అప్పుడు మనం ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాం. ఒకవేళ ఎన్పివి నెగిటివ్గా ఉంటే రిజెక్ట్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఎన్పివిలో కొన్ని అజంప్షన్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్పివి మెటీరియల్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇదిగోండి, డిస్కౌంటెడ్ టెక్నిక్స్లో ఫస్ట్ మనకున్నది ఎన్పివి అండ్ సెకండ్ ఐఆర్ఆర్. ఇదిగోండి సెకండ్ వన్ ఐఆర్ఆర్, తర్వాత ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ఇది మెయిన్ మెథడ్స్ ఇవే. తర్వాత మనకి మాడిఫైడ్ ఎన్పివి, మాడిఫైడ్ ఐఆర్ఆర్ వస్తుంది. సార్ ఇక్కడ ఫోర్త్ వన్ ఏదో ఉంది, అది మీరు చెప్పట్లేదు. ఏంటిదంటే డిస్కౌంటెడ్ పే బ్యాక్. యాక్చువల్లీ పే బ్యాక్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి ఎక్స్టెండెడ్ వర్షనే డిస్కౌంటెడ్ పే బ్యాక్ అనమాట. ఆ డిస్కౌంటెడ్ పే బ్యాక్ అంటే ఏంటో కూడా మనం మాట్లాడాం. ఓకేనా? చాలా ఈజీ, పే బ్యాక్ అర్థమైతే డిస్కౌంటెడ్ పే బ్యాక్ ఈజీ అనమాట. అండ్ లాస్ట్లో అడ్జస్టెడ్ ప్రజెంట్ వాల్యూ అని ఉంటుంది. అది యాక్చువల్లీ ఇది అసలు మెథడే కాదు, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పివి గురించి ఆలోచిద్దాం. ఇదిగోండి, బేసిక్గా చెప్పాలంటేనమ్మా నెట్ ప్రజెంట్ వాల్యూ ఎన్పివి ఫామ్లో వచ్చేసి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. మీకు క్యాష్ ఇన్ఫ్లో అంటే ఏంటి, క్యాష్ అవుట్ఫ్లో అంటే ఏంటో తెలుసు. క్యాష్ ఇన్ఫ్లో అంటే మనకు వచ్చేటువంటి డబ్బులు పాజిటివ్, క్యాష్ అవుట్ఫ్లో అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయే డబ్బులు అవుట్ఫ్లో అనమాట. ఇప్పుడు క్యాష్ ఇన్ఫ్లోస్ని మనం ఎక్కడికి తేవాలి? ప్రజెంట్ వాల్యూకి తేవాలి. అలాగే క్యాష్ అవుట్ఫ్లోస్ని కూడా ప్రజెంట్ వాల్యూకి తేవాలి. సార్ ప్రజెంట్ వాల్యూకి తేవడం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు అన్ని క్యాష్ ఫ్లోస్ ఒకేసారి రావాలని అక్కరవుతాయని గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది, దాని లైఫ్ 5 years అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ జీరో అంటే అర్థం టుడే అనమాట. ఇయర్ జీరోలో మనం ఈ ప్రాజెక్ట్లో 5 lakhs ఇన్వెస్ట్ చేసామనుకోండి, అంటే మనకు అవుట్ఫ్లో ఎంత? 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే టోటల్ దీని లైఫ్ 5 years అనుకోండి. ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5, టోటల్ 5 years. ఈ 5 yearsలో మనకి ఎంతో కొంత క్యాష్ ఫ్లోస్ వస్తాయి. ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఇయర్ 1లో 2 lakhs వచ్చింది, ఇయర్ 2లో 3 lakhs వచ్చింది, ఇయర్ 4లో 1 lakh వచ్చింది, ఇయర్ 4లో 2 lakhs వచ్చింది, లాస్ట్ ఇయర్లో 1 lakh వచ్చింది. 2, 3, 1, 2, 1 ఇన్ని వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నువ్వు ఇయర్ జీరోలో అంటే ఈరోజు 5 lakhs నీ పాకెట్లోంచి బయట పెట్టినందుకు ఇయర్ 1 లాస్ట్లో 2 lakhs వచ్చింది.
ఇక్కడ ఎన్పివిలో ఎగ్జంప్షన్ ఏంటంటేనమ్మా ఆల్ క్యాష్ ఫ్లోస్ విల్ అక్కర్ ఓన్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని ఎగ్జంప్షన్. అంటే ప్రతి క్యాష్ ఫ్లో కూడా ఇయర్ స్టార్టింగ్లో రాదు, ఇయర్ ఎండింగ్లో వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు నువ్వు లోన్ తీసుకున్నావు అనుకో, దీనికి ఈఎంఐ ఈరోజు లోన్ తీసుకుంటే ఫస్ట్ ఈఎంఐ ఈరోజే కట్టేస్తావా, మంత్ లాస్ట్లో ఈఎంఐ కడతావా? మంత్ లాస్ట్లో. అంటే ఈరోజు 20వ తారీఖు అమ్మా, ఈరోజు నువ్వు లోన్ తీసుకున్నావు అనుకో, ఓకే, 20వ తారీఖు నువ్వు లోన్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ 20వ తారీఖు నీకు ఫస్ట్ ఈఎంఐ వస్తుంది. అంతేగాని ఈరోజు లోన్ తీసుకున్నావు ఫస్ట్ ఈఎంఐ ఈరోజే కట్టు, అట్లా ఉండదుగా. ఇలా ఉండడం అన్రియలిస్టిక్. సో ఎన్పివి రియలిస్టిక్ అజంప్షన్స్ తీసుకుంటుంది. ఏమనుకుంటుంది అంటే క్యాష్ ఫ్లో అనేది ఇయర్ స్టార్టింగ్లో రాదు, ఇయర్ మధ్యలో రాదు, స్టార్టింగ్లో రాదు, మధ్యలో రాదు, మరి ఎక్కడ వస్తుంది? ఇయర్ ఎండింగ్లో వస్తుంది అని ఎజంప్షన్ తీసుకుంటుంది. ఈ ఇయర్ ఎండింగ్లో వస్తుంది అనేటువంటి ఎజంప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇయర్ 1లో ఎంత వస్తుందమ్మా? 2 lakhs. ఓకే, ఇయర్ 2లో ఇయర్ 2 అంటే ఇయర్ 2 ఎండింగ్లో 3 lakhs. ఇట్లా ఇప్పుడు నువ్వేమో ఈరోజు 5 lakhs ఖర్చు పెట్టేసావు, ఇన్వెస్ట్ చేసేసావు. 5 lakhs ఖర్చు పెట్టిన 1 year తర్వాత ఆ ప్రాజెక్ట్ నీకు 2 lakhs ఇచ్చింది. అంటే యు ఆర్ గెట్టింగ్ దిస్ 2 lakhs, you are getting this 2 lakhs, ఇదిగోండి, you are getting this 2 lakhs at the end of the first year, అలాగే ఇంకో 3 lakhs వస్తుంది. ఇది ఎప్పుడు? ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. ఇదేమో ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, ఇదేమో ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. ఈ 1 lakh ఎప్పుడు వస్తుంది? ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్. ఇది ఎండ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్, ఇది ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సంవత్సరం ఆఖరిలో 2 lakhs వస్తుంది, ఫస్ట్ ఇయర్ ఆఖరిలో 2 lakhs వస్తుంది. సంవత్సరం ఆఖరిలో 2 lakhs వస్తుంటే మరి దాని ప్రెజెంట్ వాల్యూ ఈ రోజు ఎంత? సంవత్సరం తర్వాత నీకు 2 lakhs వస్తుంది, కానీ ఈ రోజు దాని వాల్యూ ఎంత? అంటే ఫ్యూచర్లో నీకు క్యాష్ ఫ్లో వస్తుంది, ఫ్యూచర్లో దాని ప్రెజెంట్ వాల్యూ ఎంత? అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, చిన్నప్పుడు మనం ఏం చేసాం? ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళి వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం, దీనికి ఇంట్రెస్ట్ యాడ్ చేసాం, ఓకేనా. ఇప్పుడు మనం రివర్స్ అనమాట, ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి వస్తాం, అంటే వాల్యూని తగ్గించాలి. అందుకని మనం ఏం చేస్తాం? డిస్కౌంట్ ఫ్యాక్టర్ వాడతాం. ఏం వాడతాం? డిస్కౌంట్ ఫ్యాక్టర్. ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటమ్మా? 1/1 + r హోల్ పవర్ n. దిస్ ఈజ్ ద ఫార్ములా అనమాట. r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో ఇస్తాడు, ఇచ్చిన దాన్ని బట్టి మనం డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ కనుక్కొని మనం ఏం చేస్తాం? ఈ 2 lakhs సంవత్సరం తర్వాత 2 lakhs అయితే ఇప్పుడు దాని వాల్యూ ఎంత అంటే ఏం లేదమ్మా, ప్రెజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్, అంతే. ఆ ఫ్యూచర్ వాల్యూని డిస్కౌంట్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. ఓకే, ఏం చేసేస్తున్నాం? నేను డిస్కౌంట్ రేట్ చెప్పలేదు కదా అసలు. రేట్ ఎలా కనుక్కుంటావు? ఎగ్జామ్స్ మనం తీసుకోవడమే కదా. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అసలు? అట్లా ఉండదు నాన్న. 2 lakhs అనేది ఫస్ట్ ఇయర్లో వచ్చిన క్యాష్ ఫ్లో కదమ్మా, ఇది ఆ ప్రాజెక్ట్ మనకి ఇచ్చే ఇన్కమ్, అర్థమవుతుందా? దీనికి 5 lakhsకి సంబంధం ఏముంది? అంటే అక్కడ 5 lakhs పెడితే ఇక్కడ 2 lakhs అంటే 40% అట్లా ఉండదు. ఇప్పుడు ఇదంతా కూడా మనం తీసుకున్న ఒక రఫ్ అజంప్షన్, ఇలా ఇస్తే అని మనకి ఖచ్చితంగా డిస్కౌంట్ ఫ్యాక్టర్ రేట్ కూడా వాడు ఇవ్వాలి. ఇప్పుడు వాడు డిస్కౌంట్ ఫ్యాక్టర్ పర్సంటేజ్ ఇవ్వలేదు అనుకోండి, మనం చేయగలిగింది ఏం లేదు, అర్థమైందా? డిస్కౌంట్ ఫ్యాక్టర్ వాడు ఇస్తేనే మనం చేయాలి, మనం ఎలా కనుక్కోవడానికి వీల్లేదు. ఓకే, సో జాగ్రత్త విను. ఇక్కడ 2 lakhs వచ్చింది ఫస్ట్ ఇయర్, సంవత్సరం తర్వాత 2 lakhs అంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంత అంటే 2 lakhs ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్. కానీ మనకి డిస్కౌంట్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి రేట్ మనమే అనుకోవాలా, కాసేపు అలా ఉంచుదాం, ఏంటనే తర్వాత చూద్దాం. తర్వాత ఇయర్ 2లో ఎంత వస్తుందమ్మా? 3 lakhs వస్తుంది. అంటే 2 సంవత్సరాల తర్వాత 3 లక్షలు వస్తుంది. ఇదే ఇయర్ 2024, ఇక్కడ నుంచి 2 years తర్వాత అంటే 2026. ఇప్పుడు 2026లో నీ దగ్గర 3 lakhs ఉంటుందంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంత? 2026లో 3 లక్షలు, కానీ ఇప్పుడు దాని వాల్యూ ఎంత అంటే ఏం లేదు, 3 lakhs ఇంటూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఫర్ సెకండ్ ఇయర్ DF2, ఓకేనా. పైన ఏమో DF1, ఇదేమో DF2. నెక్స్ట్ ఇయర్ 3లో మనకి 1 lakh వస్తుంది, దాని ప్రజెంట్ వాల్యూ ఎంత అంటే DF3, 1 lakh ఇంటూ DF3. ఇలా ప్రతి క్యాష్ ఫ్లోని
రెస్పెక్టివ్ డిస్కౌంట్ ఫ్యాక్టర్తో మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో. ఏంటిదమ్మా, క్యాష్ ఇన్ఫ్లో యొక్క ప్రెసెంట్ వాల్యూ వస్తుంది. తర్వాత ఈ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్లో ఇప్పుడు 5 lakhs ఉంది, మనం ఆ రోజే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి 5 lakhs వాల్యూ 5 lakhs, చేంజ్ ఏమి ఉండదు. సో ఇవన్నీ యాడ్ చేసి ఇందులో నుంచి 5 lakhs అవుట్ఫ్లో తీసేస్తే మనకి ఆన్సర్ పాజిటివ్ వస్తే ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ హౌ ఎన్పివి విల్ బి క్యాలిక్యులేటెడ్. ఎన్పివిలో కొన్ని అజంప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి అజంప్షన్స్ అంటే క్యాష్ ఫ్లోస్ ఎప్పుడూ కూడా సంవత్సరం ఆఖరిలో వస్తాయి అనేటువంటి అజంప్షన్. రెండోది ఏంటంటే ఫండ్స్ అన్నీ కూడా ఈక్విటీ నుంచి తెచ్చుకొని ఇన్వెస్ట్ చేస్తామని, అప్పు చేయము. ఎన్పివిలో అజంప్షన్ అంటే తెలుసా, వి నెవర్ బారో మనీ ఇన్ డెట్ ఫామ్. అప్పు చేయమంట. మరి ఎక్కడి నుంచి తెస్తాం డబ్బులన్నీ? ఈక్విటీ ఫైనాన్స్ నుంచి తెస్తాం. ఎక్కడి నుంచి తెస్తాం? ఈక్విటీ ఫైనాన్స్. ఈక్విటీ ఫైనాన్స్ నుంచి మనం రైజ్ చేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి మనం డివిడెండ్ పే చేస్తే సరిపోద్ది. అదే డెట్ అనుకో, ఇంట్రెస్ట్ పే చేయాలి. కానీ డివిడెండ్కి ఇంట్రెస్ట్కి తేడా ఏంటో చెప్పనా? ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, డివిడెండ్కి ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. జాగ్రత్త విను. నువ్వు ఫౌండేషన్ చదివావా? ఫౌండేషన్లో మనం చాలాసార్లు P&L అకౌంట్ వేస్తాం, అవునా? P&L అకౌంట్. P&L అకౌంట్ ఇలానే కదమ్మా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇన్కమ్స్ రాస్తాం, మరి ఇటే రాస్తాం ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్లో నువ్వు చాలాసార్లు రెంట్, ఎలక్ట్రిసిటీ, ఆఫీస్ మెయింటెనెన్స్, శాలరీస్, ఇంట్రెస్ట్ ఇవేసి ఉంటావు. ఎప్పుడైనా ఈ ఎక్స్పెన్సెస్ సైడ్ డివిడెండ్ అనే పదం రాసావా? డివిడెండ్ రిసీవ్డ్ వేరు, అది మనకి ఇన్కమ్. డివిడెండ్ రిసీవ్డ్ మనం ఇటు రాసుకుంటాం. డివిడెండ్ రిసీవ్డ్ మనం ఇన్కమ్ అదర్ ఇన్కమ్స్లో రాసుకుంటాం. అది మెయిన్ ఇన్కమ్ కాదు, అదర్ ఇన్కమ్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటారు. కానీ ఎప్పుడైనా ఎక్స్పెన్సెస్లో డివిడెండ్ రాసారా? రాయలేదు, రాయరు కూడా. ఎందుకో తెలుసా? డివిడెండ్ అనేది ఎక్స్పెన్స్ కాదమ్మా. డివిడెండ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్. ఎక్స్పెన్స్ వేరు, అడ్జస్ట్మెంట్ వేరు. ఎందుకంటే మనం డివిడెండ్ ఎవరికి ఇస్తాం? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. వాళ్ళు బయట వాళ్ళు కాదు, వాళ్ళు కంపెనీ ఓనర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. డైలాగ్ అది. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంపెనీయే వాళ్ళది కాబట్టి మనం వాళ్ళకి పే చేసేది డివిడెండ్. అది పే చేసే డివిడెండ్ ఏదైతే ఉందో అది ఖర్చు కాదు. మనం ఇగో ఇన్కమ్స్ ఉంటాయి కదమ్మా, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, నెట్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది? నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ నుంచి మనం డివిడెండ్ వాళ్ళకి ఎంత ఇవ్వాలో తీసుకుంటాం, అంతేగాని అది ఖర్చు కాదు. ఇది మీకు తర్వాత కొంచెం ఇంకా ముందుకెళ్ళిన తర్వాత టాపిక్లో అర్థమవుతుంది. అక్కడ మనం అడ్జస్టెడ్ ఎన్పివి కనుక్కుంటాం, అక్కడ మనం మాట్లాడదాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త చూడండి. ఎన్పివి అంటే అర్థం ఇది. అంటే ఎన్పివి ఫార్ములా ఏంటమ్మా? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ని ప్రెజెంట్ వాల్యూకి తేవాలి, అవుట్ఫ్లోస్ని ప్రెజెంట్ వాల్యూకి తేవాలి. ఇన్ఫ్లోస్ నుంచి అవుట్ఫ్లోస్ తీసేయాలి. ఆన్సర్ పాజిటివ్ వస్తే ప్రాజెక్ట్ యాక్సెప్ట్, నెగిటివ్ వస్తే రిజెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్. సో ఇది ఎన్పివి అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఈ ఎన్పివి అనేటువంటిది ఇదిగోండి, ఎన్పివి గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వస్తే యాక్సెప్ట్, ఎన్పివి లెస్ దాన్ 0 అంటే రిజెక్ట్, ఎన్పివి 0 అంటే మే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనమాట. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తే చేయండి, లేదంటే లేదు. ఓకే. సో అలా అనమాట. నెక్స్ట్ వన్ ఇదిగోండి, దీని మీద ఒక ఇలస్ట్రేషన్ ఇస్తున్నాడు, జాగ్రత్త చూడండి. ఇలస్ట్రేషన్ ప్రాజెక్ట్ ఇలస్ట్రేషన్ 6 అనమాట. ఏమంటున్నాడు? ఏ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2,25,000, 2,25,000 కావాలి. అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ ద నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా? ఇయర్ 1లో 95,000, ఇయర్ 2లో 80,000, ఇయర్ 3లో 60, ఇయర్ 4లో 55. 4 సంవత్సరాలు ఇస్తున్నాడు. కంప్యూట్ ద నెట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇఫ్ ద మినిమం డిజైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈస్ 12%. ఇదిగో ఇందాక నువ్వేం చేసావు? ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ని బట్టి మనమే డిస్కౌంట్ రేట్ కనుక్కోవచ్చేమో అని ట్రై చేసావు. బట్ నేనేమన్నాను? అలా కాదు, ప్రాబ్లంలో ఖచ్చితంగా వాడు ఇస్తాడు, వాడు ఇచ్చినప్పుడే మనం కనుక్కోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే
ఈ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఇచ్చి లాస్ట్లో డిజైర్ రేట్ 12% ఇచ్చాడే, అది కనుక వాడు ఇవ్వలేదు అనుకో ప్రాబ్లం అన్సాల్వ్డ్గా ఉండిపోద్ది. ఖచ్చితంగా 100% వాడు ఇస్తాడు. ఇస్తేనే మనం ఎన్పివి కనుక్కోగలం. ఓకేనా? మనకి ఇక్కడ ఇన్ఫ్లోస్ ఉన్నాయి, అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఇన్ఫ్లోస్ 4 సంవత్సరాలు ఉన్నాయి. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇన్ఫ్లోస్ చెప్పినానా ఎంతెంత? ఫస్ట్ ఇయర్ 95,000, 80,000, 60,000, 55,000. ఓకేనా? ఇది ఏంటో తెలిసే ఇవన్నీ కూడా ఇన్ఫ్లోస్. ఇవన్నీ ఇన్ఫ్లోస్. కానీ వీటిని ప్రజెంట్ వాల్యూకి తేవాలి. ప్రజెంట్ వాల్యూకి తేవాలంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేయాలి. డిస్కౌంట్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటన్నా 1/1+r⁴n. ఇక్కడ ఆర్ ఇచ్చిన ప్రాబ్లంలో 12%. n అంటే 1 2 3 4 5 క్యాలిక్యులేటర్లో వేస్తాం. అంటే ఇప్పుడు 1/1+12% అంటే అంకెల్లో ఎంత? 0.12 అదనమాట. ఓకేనా? ఈ 0.12 అంటే అర్థం 1 + 0.12 అంటే 1.12 ఏనా? 1/1.12 అంటే ఇప్పుడు 1/1.12 అని క్యాలిక్యులేటర్లో ఈక్వల్ టు ఒకసారి కొడితే ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ వస్తుంది. సో ఇంటూ ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఎంత అన్న 1/1.12 ఇది 0.89. ఇది ఫస్ట్ది. ఇంకోసారి ఈక్వల్ టు కొట్టు 0.79. ఇది డిస్కౌంట్ ఫ్యాక్టర్ 2. ఇంకోసారి ఈక్వల్ టు కొట్టు క్యాలిక్యులేటర్లో 0.71. ఇంకొకసారి 64. ఓకేనా? ఇవి మనకి డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ అనమాట. దిస్ ఈస్ హౌ వీ విల్ ఫైండ్ డిస్కౌంట్ ఫ్యాక్టర్స్. ఒకసారి అమ్మా ఫస్ట్ది మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పు. 95,000 × 0.89 ఆన్సర్ ఎంత? 84,550. సెకండ్ వన్ 63,200. థర్డ్ వన్ 42,600. నెక్స్ట్ 35,200. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రజెంట్ వాల్యూలో ఉన్న క్యాష్ ఫ్లోస్. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకే, ఎంతనా? 2,25,550. ఇది ఏంటో తెలుసా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఇప్పుడు ఇందులో నుంచి ఏం తీసేయాలి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ తీసేయాలి. అవుట్ఫ్లోస్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో? 2,25,000 కరెక్ట్గా ఇచ్చాడు. సార్ దీన్ని మనం ప్రజెంట్ వాల్యూలోకి మార్చమా? అమ్మా దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? అది ఈ రోజే ఇన్వెస్ట్ చేస్తాం. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజే టైం 0 దగ్గర పెడతాం. ఈరోజు రూపాయి వాల్యూ ఎంత? రూపాయే కదా. ఈరోజు నీ దగ్గర 500 ఉందమ్మా, దాని వాల్యూ ఎంత అంటే 500. అంతకన్నా తక్కువగా ఎక్కువగా. సో కొన్ని సార్లు ఎట్లా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్లు రెండు సార్లు పెడతాడు. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 2,25,000, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ 3 సంవత్సరాల తర్వాత పెడతానంటాడు. ఆ 3 సంవత్సరాల తర్వాత పెడతాను అన్నాడు అనుకో, అప్పుడు థర్డ్ ఇయర్ డిస్కౌంట్ ఫ్యాక్టరీస్ దాన్ని కూడా ప్రజెంట్ వాల్యూకి తేవాలి. అంటే ఈ ప్రాబ్లంలో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు ఎంత? 2,25,000. అది ఒకసారే ఉంది. అలా కాకుండా 2,25,000తో పాటు ఇంకొక 50,000 కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది అని చెప్పి వాడు అన్నాడు అనుకో, ఆ 50,000 ఇన్వెస్ట్మెంట్ని మనం ప్రజెంట్ వాల్యూకి తేవాలి. ఆ 50,000 కూడా ప్రజెంట్ వాల్యూకి తెస్తాం. కానీ ఆడు ఏ ఇయర్కి అయితే చెప్పాడో ఆ ఇయర్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ అప్లై చేసి దాన్ని కూడా కన్వర్ట్ చేస్తాం. అంటే ఇన్ఫ్లో అయినా అవుట్ఫ్లో అయినా ఆ టైం బట్టి ప్రజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తాము. ఇక్కడ 2,25,000ని కన్వర్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే అది ఈ రోజు పెడుతున్నారు. అంటే ఆల్రెడీ రూపాయి వాల్యూ రూపాయే, దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో 2,25,000 తీసేస్తే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్ చేసి వచ్చేది ఎన్పివి 550. పాజిటివా నెగిటివా? పాజిటివ్. పాజిటివ్ కాబట్టి ప్రాజెక్ట్ని ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. అర్థమైందా? వాడికి ఆన్సర్ ఎంత వచ్చిందో చూద్దాం. వాడు 3 digits తీసుకున్నాడా? ఓకే, క్యాలిక్యులేషన్స్లో వాడికి 1,295 వచ్చింది. అమ్మ మనం 2 digits తీసుకుంటే మనకు కూడా ఇంకెక్కువే రావాలి. ఇక్కడ 797 ఉంది కదా సెకండ్ వన్. ఇది నువ్వు 79 చెప్పావు కాబట్టి 80 వేయాలి. ఓకే, నో ప్రాబ్లం. దానివల్ల అక్కడ కొంచెం తేడా వచ్చింది. 427 to 35. ఓకే, నో ప్రాబ్లం. ఈ రౌండింగ్ ఆఫ్ అనేది కామన్, బట్
రౌండింగ్ ఆఫ్ చేసినప్పుడు మనం ఇక్కడ 797 ఉంది, లాస్ట్ డిజిట్ 5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాని తర్వాత డిజిట్ తీసుకోవాలి. 797 అంటే 80 తీసుకోవాలి. ఓకేనా? బట్ నో ఇష్యూస్, ఇలా రౌండింగ్ ఆఫ్ డిఫరెన్స్ వస్తూ ఉంటే అదేం పెద్ద మ్యాటర్ కాదు. సో ఇక్కడ పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చినట్టు ఇక్కడ కూడా ప్రాజెక్ట్ ఏం చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 7 ఉంది. ఇది కూడా సేమ్ ఎన్పివి మీద ఉన్నటువంటి ఇలస్ట్రేషన్ ఏనమ్మా, చాలా సింపుల్ ఇలస్ట్రేషన్. ఏమి ఇచ్చాడు ఇందులో, ఆల్టర్నేటివ్ టు చార్జ్ డిప్రిషియేషన్ ఫస్ట్ 3 years 10th year. ఓకే, ఓకే, సింపుల్ ప్రాబ్లం ఇది. ఇది కూడా అంతే, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వాడే ఇచ్చాడు, మీరు జస్ట్ ఏం చేయాలంటే క్యాష్ ఫ్లోస్ని కనుక్కొని ఎన్పివి చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను ప్రాబ్లం చెప్తాను, జాగ్రత్త వినండి. దీని తర్వాత మనం ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్లోకి పిఐలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడే అయిపోతుంది ఇది కూడా. ఏమంటున్నాడు, ప్యారెట్ లిమిటెడ్ ఈజ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లో అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ ఎన్. అంటే ఏంటంటే ఒక కంపెనీ ఉందంట, కంపెనీ పేరు ప్యారెట్ లిమిటెడ్. వీళ్ళు ఏదో కన్జ్యూమర్ డ్యూరబుల్ ఎన్ అనే గూడ్స్ని తయారు చేస్తున్నారంట. ఇన్ ఆర్డర్ టు మోడర్నైజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ప్యారెట్ లిమిటెడ్ వాంట్స్ టు బై ఏ న్యూ మిషనరీ కాస్టింగ్ 10 lakhs అట్ క్యాష్ ప్రైస్. 10 లక్షలకి కొనాలనుకుంటుందంట ఒక మిషన్ని. ఓకేనా? ద యాన్యువల్ క్యాష్ ఫ్లో బిఫోర్ ట్యాక్స్ ఓవర్ ద ఎంటైర్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద కంపెనీ ఈస్ 3 lakh per annum. అంటే ఏంటంటే ఆ మిషన్ ఇన్స్టాల్ చేసి కంపెనీని రన్ చేస్తే కంపెనీకి పర్ యానం డబ్బులు ఎంత వస్తాయి, 3 lakhs వస్తాయి. ఇది ఆఫ్టర్ ట్యాక్సా బిఫోర్ ట్యాక్సా? బిఫోర్ ట్యాక్స్ అన్నాడు. బిఫోర్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి, ఇంకా ట్యాక్స్ పే చేయాలి, అందులో నుంచి ట్యాక్స్ తీయాలి. ఓకేనా? నెక్స్ట్, ద మార్జినల్ ట్యాక్స్ రేట్ ఈస్ 30%. ట్యాక్స్ రేట్ ఇచ్చేసాడు. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10% దేనికి వాడతారో తెలుసా, డిస్కౌంట్ ఫ్యాక్టర్కి వాడతారు 10%. నెక్స్ట్, ద స్క్రాప్ వాల్యూ ఆఫ్ ద స్క్రాప్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద మిషనరీ ఈజ్ నెగ్లిజిబుల్. అంటే పట్టించుకోకర్లేదు, స్క్రాప్ వాల్యూ లేదు. ద కంపెనీ ఈస్ కరెంట్లీ ఫాలోయింగ్ ఎస్ఎల్ఎం మెథడ్ ఆఫ్ చార్జింగ్ డిప్రిషియేషన్ ఆన్ మిషనరీస్. డూ యూ థింక్ ద ప్రాజెక్ట్ ఈస్ ఫైనాన్షియలీ వైబుల్? సో ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వైబులా కాదా అని నేను అడుగుతున్నాడు. ఓకేనా అమ్మ, మిషన్కి కాస్ట్ ఎంత పెడుతున్నాడు, 10 lakhs పెడుతున్నాడు మిషన్కి. ఓకేనా? నెక్స్ట్, ద కంపెనీ హ్యాస్ అన్ ఆల్టర్నేటివ్ టు చార్జ్ యాక్సలరేటెడ్ డిప్రిషియేషన్ at 30% of the depreciable amount each for first 3 years and 10% for the 4th year. ఓకేనా? అంటే ఇక్కడ 2 డిప్రిషియేషన్ మెథడ్స్, ఒకటేమో ఎస్ఎల్ఎం, ఇంకోటేమో యాక్సలరేటెడ్ డిప్రిషియేషన్. ఎస్ఎల్ఎం యాక్చువల్లీ లైఫ్ గురించి చెప్పాలి, ఒక్క నిమిషం ఆగండి, మర్చిపోయా. ఇందులో లైఫ్ 5 years, లైఫ్ 5 years. ఎందుకు 5 years అని చెప్తాడంటే, ఇది యాక్చువల్లీ ప్రాబ్లంలో వాడు ఇవ్వాలి, ఇది మిస్ చేశాడు. తర్వాత కారిజెండంలో ఇచ్చాడు 5 years అనమాట లైఫ్. యాక్చువల్లీ ఇందులో ప్రింట్ పడలేదు కింద, మీకు డైరెక్ట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ వేసాడు చూడండి, ఒకసారి స్క్రీన్ మీద చూడమ్మా. డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇగో 10 lakh by 5 అని వేసాడు. 5 యాక్చువల్లీ ప్రాబ్లంలో ఇవ్వలేదు, పైన ఎక్కడ 5 అని. మరి ఎలా తెలిసిన 5 అని నాకు ఎలా తెలిసిందంటే, ఇది కారిజెండంలో అంటే అమెండ్మెంట్లో ఇచ్చాడు. అంటే ఇన్స్టిట్యూట్ బుక్స్ని ప్రింట్ చేసిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉంటే కొంతమంది దాని దృష్టికి తీసుకెళ్తే వాటిని రెక్టిఫై చేస్తాడు. కొన్నింటిని చేస్తాడు, కొన్నింటిని చేయడు. లైఫ్ 5 years, వాడు ప్రాబ్లం ఇవ్వలేదు, మీరు రాసుకోవాలి. సో ఎస్ఎల్ఎం 10 లక్షల మెషిన్ అమ్మా, ఎస్ఎల్ఎంలో మెషిన్ 10 లక్షలు, లైఫ్ 5 years. ఇప్పుడు ఎస్ఎల్ఎం మెథడ్లో డిప్రిషియేషన్ అంటే ఏంటి, అమౌంట్ బై లైఫే కదా. కాస్ట్ ఎంత 10 lakhs, బై లైఫ్ ఎంత 5 years. 10 lakh by 5 years అంటే పర్ యానం 2 lakhs. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చేది 3 lakhs, ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ 2 lakhs, అంటే ఎవ్రీ ఇయర్ అడిగి మిగిలేది 1 lakh. ఈ 1 lakh దాంట్లో మళ్ళీ ఇక్కడ తప్పుపడింది ఏంటంటే, ట్యాక్స్ ఎంత పే చేయమని చెప్పాడు, 30%. అంటే నీకు 1 lakhలో 30% వేయాలి, ఇక్కడ కూడా 30% వేయాలి. కానీ వాడు 1 lakh into 30% ఈజ్ ఈక్వల్ టు 40,000 అని వేసాడు. ఇది మిస్టేక్, ఇదంతా కూడా 30 వేయాలి. అర్థమవుతుందా? సో అట్లా. సో 1 lakhలోంచి 30 పోతే ఎంత వస్తుందమ్మా, 70,000. ఈ 70,000కి డిప్రిషియేషన్ యాడ్ చేయాలి. అప్పుడు మన దగ్గర ఉన్న క్యాష్ ఫ్లో అంటే 2,70,000, 2,70,000, 2,70,000, 2,70,000, 2,70,000 దాన్ని ప్రజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తాడు. వస్తే ఇదిగోండి ఆన్సర్ సంథింగ్. ఇక్కడ వాడికి తప్పు వచ్చింది, వాడి వేరే తీసుకున్నాడు కాబట్టి మనం చేద్దాం. చూడండి, 2,70,000 ఎవ్రీ ఇయర్ కామన్ ఉంది కదా, ఎవ్రీ ఇయర్ కామన్ ఉంది. మనం వీటిని యాడ్ చేద్దాం. వీటన్నిటిని యాడ్ చేసి చెప్పు, 0.90982675168361 యాడ్ చేయి.
0.909, 0.826, 0.751, 0.683, 0.621, 3.79. సో ఇదంతా అమ్మా 3.79. ఓకేనా, ఇంటూ 2,70,000. సో 10,23,300. ఇందులోంచి 10 lakhs తీసేయాలి. 23,300 పాజిటివ్ వచ్చింది. 23,300 పాజిటివ్. కాబట్టి ఈ ప్రాజెక్ట్ యాక్సెప్టబుల్. ఇది ఎస్ఎల్ఎం అమ్మ. ఇందులో వాడు చాలా మిస్టేక్స్ చేశారు. ఏంటంటే ఇదిగోండి, ఎవరికన్నా మ్యాథ్స్ అర్థమైన వాళ్ళకి ఆ మిస్టేక్ ఏంటి ఈజీగా తెలిసిపోద్ది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను ఇంక మారుస్తున్నాను, గ్రీన్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ వాడు ఏం రాశాడు, ఈ గ్రీన్ ఇంక్ని అబ్జర్వ్ చేయండి క్లాస్ వినేవాళ్ళు. 4 స్టెప్ నెంబర్ 4 ఇంటూ 30% అన్నాడు. స్టెప్ నెంబర్ 4లో వచ్చింది 1 lakh. 1 ఎలా వచ్చిందంటే 3 - 2. 1 lakh ఇంటూ 30% ఎంతమ్మా? 1 lakh ఇంటూ 30% 30,000. కానీ వాడు దాన్ని 40,000గా తీసుకున్నాడు. ఇది మిస్టేక్, అది ఇన్స్టిట్యూట్ వాడు చేసిన మిస్టేక్. ఇప్పుడు వాడే ప్రాబ్లంలో ట్యాక్స్ రేట్ ఎంత అని చెప్తున్నాడు, 30%. ఆబ్వియస్లీ మనం 1,00,000 ఇంటూ 30% 30,000 వేస్తామా 40,000 వేస్తామా? వాడే తప్పు చేశాడు, మనం అట్లా చెయ్యం. 1 lakhలోంచి 30,000 పోతే మీకు మిగిలేది 70,000, మీకు మిగిలేది 70,000. ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, క్యాష్ ఫ్లో అంటే అర్థం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిషియేషన్. ఎందుకంటే డిప్రిషియేషన్ ఈజ్ ఎ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కాబట్టి దాన్ని మనం యాడ్ బ్యాక్ చేయాలి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిషియేషన్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 70,000, డిప్రిషియేషన్ ఏమో 2 lakhs. ఎవ్రీ 2 lakhs. ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ 70,000. అంటే 70,000 ప్లస్ 2 lakhs 270, 270, 270, 270, 270. సో డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ చేస్తాం, తీసుకుంటే 23,300 వచ్చింది కాస్ట్. ఇది ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ది. సెకండ్ వన్లో ఏమన్నాడు, కంపెనీ చార్జ్డ్ యాక్సెలరేటెడ్ డిప్రిషియేషన్ at 30%. అమ్మ, యాక్సెలరేటెడ్ డిప్రిషియేషన్ at 30% ఈచ్ ఫర్ ద ఫస్ట్ 3 years అండ్ 10% ఫర్ ద 4th year. జాగ్రత్త చూడండి, నేను చేస్తాను, జాగ్రత్త చూడండి. మిషన్ కాస్ట్ ఎంత? 10 lakhs. వాడు ఏమన్నాడు, మొదటి 3 సంవత్సరాలకి 30% తీసుకోమంటున్నాడు. అమ్మ, అప్పటికి 3/30 ఎంత అవుద్ది, 90% వాల్యూ కవర్ అయిపోయింది. అంటే ఇయర్ నెంబర్ 4లో నువ్వు 10% డిప్రిషియేషన్ వేస్తావు, ఇయర్ నెంబర్ 5లో డిప్రిషియేషన్ ఏమి ఉండదు. అవునా? ఈ 5 ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటే 10 lakhs ఇంటూ 30% అంటే ఎంత నాన్న? 3 lakhs. ఇక్కడ కూడా 3 lakhs, ఇక్కడ కూడా 3 lakhs, ఇక్కడ 1 lakh, ఇక్కడ డిప్రిషియేషన్ 0. ఓకేనా? సో ఒకసారి ప్రాబ్లం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వస్తున్నటువంటి క్యాష్ ఇన్ఫ్లో ఎంత అంటే 3 lakhs. మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు కదా 3 lakhs వస్తుందని. ఇదిగోండి ఇది ద ఎంటైర్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద కంపెనీ ఎంత వస్తుంది, 3 lakhs per annum. జాగ్రత్త చూడమ్మా, నీకు 3 lakhs వస్తుంది. ఈ క్యాష్ ఇన్ఫ్లోలో ఇది డబ్బులు మనకు వస్తుంది బిఫోర్ ట్యాక్స్. ఇది ట్యాక్స్ కట్టాలంటే దీనిలోంచి ఏం తీసేయాలి, డిప్రిషియేషన్ తీసేయాలి. డిప్రిషియేషన్ ఎంత ఉంది, 3 lakhs. అమ్మ, 3 lakhsలోంచి 3 lakhs తీస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత, 0. ట్యాక్స్ 0 కాబట్టి, ప్రాఫిట్ 0 కాబట్టి నువ్వు ట్యాక్స్ ఎంత కడతావు, 30% కట్టాలి. 0 ఇంటూ 30% అంటే 0. ఓకేనా? ఇప్పుడు ట్యాక్స్ 0, క్యాష్ ఫ్లో ఎంత అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిషియేషన్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డిప్రిషియేషన్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏమో 0, డిప్రిషియేషన్ 3 lakhs, అంటే క్యాష్ ఫ్లో 3 lakhs. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, 3 lakhs వస్తుంది నీకు, 3 lakhs డిప్రిషియేషను, ప్రాఫిట్ 0 కాబట్టి ట్యాక్స్ కూడా 0. ఓకేనా? 3 lakhs వస్తుంది. 3వ సంవత్సరం కూడా అంతే, 3 lakhs క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది, అందులో డిప్రిషియేషన్ 3 lakhs, ప్రాఫిట్ 0 మిగులుతుంది, ట్యాక్స్ కూడా 0, క్యాష్ ఫ్లో 3 lakhs. 4వ సంవత్సరం చూస్తే 3 lakhs నీకు వస్తుంది, 1,00,000 డిప్రిషియేషన్ అంటే ప్రాఫిట్ 2 lakhs ఉంటుంది. దానిలో ట్యాక్స్ ఎంత కట్టాలి, 30% అంటే 60,000 కట్టాలి. ఓకేనా? అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత, 2 lakhs - 60, 1,40,000. 1,40,000 ప్లస్ డిప్రిషియేషన్ ఎంత, 1 lakh, అంటే ఎంత, 2,40,000.
4 lakhs. లాస్ట్ ఇయర్లో ఇదిగోండి క్యాష్ ఇన్ఫ్లో 3 lakhs ఉంటుంది, డిప్రిషియేషన్ 0, అంటే డిప్రిషియేషన్ ఇంకేం లేదు కాబట్టి ప్రాఫిట్ అనేది నీకు 3 lakhs ఉంటుంది. దీని మీద ట్యాక్స్ ఎంత కట్టాలి? 30% అంటే 90,000 కట్టాలి. 90,000 కడితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంతమ్మా? 3 lakhsలో 90,000 పోతే 2,10,000. డిప్రిషియేషన్ 0, 2.1 lakh. ఇది క్యాష్ ఫ్లోస్ అనమాట. వీటిని ప్రజెంట్ వాల్యూలోకి మార్చాలి. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ వేయాలి. ఎంతమ్మా డిస్కౌంట్ ఫ్యాక్టర్స్? 0.909, 0.826, 0.751, 0.683, 0.621. మల్టిప్లై చేసి చెప్పినానా? క్యాష్ ఫ్లో ఎంత? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో 3 lakhs into 0.909 ఎంత? 2,72,700. నెక్స్ట్ 2,47,800. థర్డ్ ఇయర్ది 225,300. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ 163,920. లాస్ట్ ఇయర్ 1,30,410 రూపీస్. మొత్తం యాడ్ చేస్తే 13, 16, 15, 31, 6, 11, 10,40,130. ఇది ఏంటో తెలుసా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నమాట. ఓకేనా? దీనిలో నుంచి మనం ఏం తీసేసేయాలి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో తీసేయాలి. అవుట్ఫ్లో ఎంతమ్మా? 10 lakhs. ప్రాబ్లంలో ఇచ్చాడు మిషన్ కాస్ట్. ఇక్కడ ఎన్పివి ఎంత వచ్చింది? పాజిటివ్ 40,130. పాజిటివ్ కాబట్టి ప్రాజెక్ట్ని ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. వాడికి ఆన్సర్ వచ్చిందో లేదో, వాడు తప్పు చేశాడో లేదో మనకు అనవసరం, బట్ మనం కరెక్ట్ చేసాం. ఇప్పుడు ఎంత వచ్చింది వాడికి ఆన్సర్? వాడు వేరేలా చేసినట్టు ఉన్నాడు. వాడిది 4th పాయింట్ 5th పాయింట్ తప్పైందా? ఓకే, వాట్ ఎవర్. ఇదా? ఇది ఓకే. 30% అని 2 lakhs మీద 30% అంటే 80,000 వేసాడు. 2 lakhs మీద 30 అంటే 60,000 వేయాలి. అలాగే 3 lakhs మీద 30 అంటే 90,000 వేయాలి. 1,20,000 వేసాడు. ఇన్స్టిట్యూట్ మీటర్లో మిస్టేక్ ఉందమ్మా. తర్వాత రికార్డింగ్స్ వినేవాళ్ళు అండ్ జూమ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సాయి కిరణ్, ఓకేనా? ఓకే. కొంచెం జాగ్రత్త చూసుకున్నాం, ఎందుకంటే ఇది ఇన్స్టిట్యూట్ వాడు కారిజెండంలో ఇచ్చాడు కానీ బట్ ఇందులో రెక్టిఫై చేయలేదు. ఆ నెక్స్ట్ ఎడిషన్లో రెక్టిఫై చేస్తాడు వాడు. సో ఇలాంటి మిస్టేక్స్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, నో ఇష్యూస్. మనకు కాకపోతే స్టార్టింగ్లోనే అయింది. సో కొంచెం ఇది చూసుకున్నాం. ఇదా 3:45 అరౌండ్ స్టార్ట్ అయిందమ్మా. అంటే యాక్చువల్లీ 4:30 నాన్న, బట్ ఏం చేశారంటే అక్కడ బ్రాంచ్లో క్లాస్లో ఏసీ సమ్ ఇన్స్టలేషన్ ప్రాబ్లం ఏదో వచ్చి కొంచెం 1 hour ముందుకు వచ్చిందన్నమాట. అంటే నా క్లాస్ ప్రవీణ్ సార్ క్లాస్ నేను తీసుకున్నాను. ఓ అవునా? ఓకే నాన్న. ఒకసారి ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు రికార్డ్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం అప్పుడు చూడనా. సార్ నిన్న క్లాస్ చెప్పాము సార్. ఇప్పుడు పేబ్యాక్ పీరియడ్ లో వచ్చి డిప్రిసియేషన్ ఇస్ బీయింగ్ యాడ్ దేర్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఫర్ పేబ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ ని యాడ్ చేస్తూ, అవును, క్యాష్ ఫ్లో అంటే డిప్రిసియేషన్ యాడ్ చేస్తూ. ఓకే, ఫర్ పేబ్యాక్ is being added there to profit after tax for PBP calculation. Okay. But for ARR calculation, profit after tax is taken directly without any adjustment. Exactly. అదేంటంటే పేబ్యాక్ పీరియడ్ ఎప్పుడు కూడానమ్మా, జాగ్రత్త వినండి, నైస్ డౌట్. పేబ్యాక్ పీరియడ్ ఎప్పుడు కూడా దాన్ని డబ్బులు అంటే క్యాష్ ఫ్లో డీల్ చేస్తుంది. అంటే ఏంటి? నేను పెట్టిన డబ్బులు మళ్ళీ నాకు తిరిగి వస్తున్నాయా లేదా, అంటే నాకు ఎంత డబ్బులు వచ్చింది అంటే పేబ్యాక్ పీరియడ్ ఎప్పుడు కూడా క్యాష్ ఫ్లో గురించి మాట్లాడుతుంది. క్యాష్ ఫ్లో అంటే అర్థం ఏంటి?
ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిషియేషన్. నికరంగా చెప్పాలంటే నాకు అసలు ఎంత మిగిలింది అనేది, అంటే క్యాష్ ఎంత మిగిలిందని. ప్రాఫిట్తో సంబంధం లేదు. ఈ ప్రాఫిట్కి మళ్ళీ ఏం యాడ్ చేస్తుంది? డిప్రిషియేషన్. ఎందుకు సార్ డిప్రిషియేషన్ యాడ్ చేస్తుంది అంటే, డిప్రిషియేషన్ నీ డబ్బులు కాకపోయినా నీ దగ్గరే డబ్బులు ఉన్నాయి కావి. ఇప్పుడు డిప్రిషియేషన్ అనేటువంటిది కాంపోనెంట్ మీకు బేసిక్స్ ఐడియా ఉంటేనా, డిప్రిషియేషన్ మనం బయట థర్డ్ పార్టీకి పే చేసే ఎక్స్పెన్స్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పెన్సెస్ రెంట్ కానీ సాలరీస్ కానీ ఉన్నాయనుకోండి, రెంట్ మనం ఒక థర్డ్ పర్సన్కి పే చేస్తాం, శాలరీ మనం ఒక థర్డ్ పర్సన్కి పే చేస్తాం, కానీ డిప్రిషియేషన్ థర్డ్ పర్సన్కి పే చెయ్యం, కానీ మనమే మన దగ్గర ఉంచుకుంటాం, కానీ సపరేట్ అకౌంట్లో ఉంచుకుంటాం. నిజానికి ఆ డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా. అందుకనే క్యాష్ ఫ్లో అంటే అర్థం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిషియేషన్. సో పే బ్యాక్ పీరియడ్ ఎప్పుడు క్యాష్ ఫ్లో గురించి మాట్లాడుతుంది. నా డబ్బులు నాకు వచ్చినాయి, నా డబ్బులు నాకు వచ్చినాయి, ఇదే. అందులో ప్రాఫిట్ ఎంత, డిప్రిషియేషన్ ఇది పట్టించుకోదు, డబ్బులు వస్తే చాలు. వేరాస్ ARR అంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ ఇట్ విల్ టాక్ అబౌట్ ఓన్లీ రిటర్న్స్, నాట్ అబౌట్ ప్రాఫిట్స్, నాట్ అబౌట్ క్యాష్ ఫ్లోస్. పే బ్యాక్ అనేది క్యాష్ ఫ్లో గురించి మాట్లాడుతుంది, కానీ ARR టాక్స్ అబౌట్ ఓన్లీ ప్రాఫిట్స్, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. రిటర్న్ అంటే మనకు ప్రాఫిటే కదా నాన్న. సో అట్లా. సో ARRలో వాడి థియరీలో ఫస్ట్ నుంచి వాడి క్యాష్ ఫ్లోతో డీల్ చేయడు, he will deals only with profits అన్నమాట. ఓకే రైట్. సో ఇక్కడ ఈరోజు ఎన్పివిలో ఈ 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇంకా తర్వాత PI మెథడ్ ఉంది, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్. మండే రోజు క్లాస్లో PI యాజ్ వెల్ యాజ్ IRR ఈ రెండు కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ మీరు పైన క్లాస్ వాళ్ళతో మెర్జ్ అయిపోవచ్చు. హోప్ఫుల్లీ మండే ట్యూస్డే, ఇంకా మ్యాథ్స్ వెళ్తే వెన్స్డే, అంతే. ఈ 2 to 3 డేస్లో మీరు పైన క్లాస్ వాళ్ళతో మెర్జ్ అయిపోతారు. ఆల్ ఫర్ టుడే సెషన్. రిమైనింగ్ మండే క్లాస్లో చూద్దాం. ఈ టైం అయిపోయింది. రేపు సండే కదా, రేపేం క్లాస్ ఉండదు. నా క్లాస్ అయితే ఉండదు, మరి వేరే వాళ్ళ క్లాస్ నాకు తెలియదు. మోస్ట్ ప్రాబ్లీ ఉండదు రేపు క్లాస్ ఏమి. Recording stopped.